నీకు 15 మళ్ళీ ఎవరన్నా కనపడితే అమ్మ నీకు 18, రైతు కనపడితే నీకు 20. నోటికి ఏది వస్తే అది ఒక్కసారి ఎన్నిసార్లు చెప్పుకొని తిరిగిన మాట ఈరోజు మీ అందరు కూడా నేను ఒక్కసారి గుర్తు చేస్తాను. అమ్మ కూడా వస్తుంది అమ్మ మీకు అంటే అవునైనా వస్తుంది. ముగ్గురు కదా ముగ్గురికి వస్తుందంట అన్నారా? ఇది కాక ఏమ్మా ఇంట్లో ముసలి పెన్షన్ వస్తుందమ్మా అంటే అవునైనా వస్తుంది. ఎంతమ్మా వస్తుందంటే ఇంత 50 ఏళ్ళకే వస్తుందని చెప్పినారా? 50 ఏళ్ళకి వస్తుందని. ఇది కాక 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు అమ్మా ఎంతమంది ఉన్నారంటే పేపర్ తీసుకున్నా మా నేనే ఉన్నానంటది కదా, నీకు నెలకి ఇంత 18,000. మీ ఇంట్లో ఏం చేస్తారమ్మా అంటే రైతు. ఇప్పుడు ఎంత వస్తుంది? 12,500. ఇది కాక మళ్ళీ 20,000 వస్తుంది. చెప్పినా ఇంట్లో ఉద్యోగం లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు, నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలకు, రైతులకు 20,000 ఎక్స్ట్రా వచ్చేది కాక, అదేవిధంగా ఆడోళ్ళకేమో 18 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు నెలకు 1,500 చొప్పున, సంవత్సరానికి 18,000. అదేవిధంగా మరి పెన్షన్ వచ్చేసి 60 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళకే తగ్గింపు. ఈ విధంగా అమ్మఒడి వచ్చేసి తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏం చెప్పుకొని తిరిగిన మాట వాస్తవమా కాదా? పేదవాళ్ళ సంఖ్య ఎక్కువ. ఎవరైనా కానీ ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయము అందుతుందనే ఆశతో జీవించే వాళ్ళు ఎక్కువ. అటువంటి అమాయక జీవుల దగ్గరికి పోయి, అమాయక జనం దగ్గరికి పోయి ఇవన్నీ ఇస్తామని చెప్పి పేపర్ మీద రాసి లెక్కచారం పెట్టి సంతకాలు పెట్టి ఇంటికి ఇచ్చి ఒకసారి కాకుండా 3 సార్లు పోయి ఓట్లు వేసుకున్న తర్వాత ఏ విధంగా చేస్తావు నాయనా నువ్వు అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఏమన్నారు? ఆ రోజు సంపద సృష్టిస్తా అన్నాడు. సంపద సృష్టిస్తా అని చెప్పిన మంచి ఈ రోజు ఏమైందంటే సంపద సృష్టించేటట్టు నా చెవులు చెప్పు అంట. అన్యాయం నాయన.